మంత్రులకు ఏడాది గండం పొంచి ఉందా? ఏపీలో టీడీపీ కూటమి జూన్ 12న ఏర్పాటైంది. ఇప్పటికీ నికరంగా 6 నెలల పదవీకాలం పూర్తయింది. మొత్తం 24 మంది మంత్రులను ఎంపిక చేసి మరి చంద్రబాబు తన కొలువులో చేర్చుకున్నారు. అయితే ఇందులో మెజారిటీ కొత్త వారిగా ఉన్నారు. వారి పనితీరుని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ బాబు వారికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అయితే బాబు సూచనలను పాటించి మెరుగుపడిన వారు ఉన్నారు, కానీ ఇంకా తడబాట్లు పడుతున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు. దాంతో అటువంటి వారి విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు సీరియస్గా ఆలోచిస్తారా అన్నది కూడా చర్చగా ముందుకొస్తుంది. ఏపీలో 25వ మంత్రి పదవిని భర్తీ చేస్తారు అన్న వార్తతోనే ఇప్పుడు ఇదంతా సాగుతుంది. కేవలం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి అక్కడితో ఆగుతారా, లేక ఒక చిన్న సైజు మార్పు చేర్పుల్లా ప్రోగ్రాం ఉంటుందా అంటే రాజకీయ ప్రచారాన్ని చూస్తే కనుక కనీసంగా 2 నుంచి 3 వరకు టీడీపీ కూటమి మంత్రుల విషయంలో వేటు కత్తి వేలాడుతుంది. అన్న హాట్ డిస్కషన్ కూడా సాగుతుంది. అటువంటి వారిలో సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీకి ప్రభుత్వానికి మేలు చేసే నిర్ణయాన్ని తీసుకుంటారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏడాది కూడా పూర్తి కాకుండానే కొంతమంది మంత్రి పదవులకు ఎసరు రావచ్చు అన్నది కూడా డౌట్, అనుమానంగా ఉంది అని చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న వార్తలు లాంటివి చూస్తే కనుక వచ్చే ఏడాది ఉగాది నాటికి మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరంలో కూటమి మంత్రివర్గంలో కీలకమైన మార్పులే జరగవచ్చు అని చెబుతున్నారు. అలా చూస్తే కనుక జనసేన నుంచి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకురావడంతో పాటు విశాఖ నుంచి పల్లా శ్రీనివాస్కి చోటు ఇస్తారని అంటున్నారు. ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు. మరి ఆయనకు ఛాన్స్ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి విషయం ఏంటి అన్నది కూడా చర్చకొస్తుంది. ఆయన అదే సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ పల్లాకు ఛాన్స్ ఇస్తే పార్థసారథికి ఇబ్బంది తప్పదన్న వార్తలు వస్తున్నాయి. అదే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి వచ్చి విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. ఇక మరో మంత్రిగా కొల్లు రవీంద్ర కొనసాగవచ్చు అని అంటున్నారు. అలా చేస్తే రంగ అభిమానులను పూర్తి స్థాయిలో తమ వైపుకు తిప్పుకోవచ్చని, బలమైన కాపు సామాజిక వర్గం దన్ను కూడా దక్కుతుందని టీడీపీ ప్లాన్ అని అంటున్నారు. ఇక పల్లా శ్రీనివాస్కి పదవి ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్టు పూర్తిగా అందుకోవచ్చు అన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇదే విధంగా జూనియర్ మంత్రుల ఒకరిద్దరి మీద కూడా కత్తి వేలాడుతుంది అని అంటున్నారు. వారి ప్లేస్లో కూడా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అలాగే మంత్రివర్గ శాఖలకు కూడా మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ చాలామంది మంత్రుల జాతకాలు మారే అవకాశాలైతే ఉన్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉంది అనేది మనం వేచి చూడాల్సిందే.